హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనకు 22.8 వర్షన్లో విహెచ్ఎండి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మోర్ ఆప్షన్లు ఇవి విహెచ్ఎండి మీద టచ్ చేసి దాంట్లో యాడ్ విహెచ్ఎండి డీటెయిల్స్ అని వస్తుంది. దాని మీద టచ్ చేసిన తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పార్టిసిపెంట్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. పార్టిసిపెంట్ డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పార్టిసిపెంట్స్ ఎవరెవరు పాల్గొన్నారు అని అక్కడ ఏమేమి ఆప్షన్లు ఇచ్చినారు. అంగన్వాడీ వర్కరు, అంగన్వాడీ హెల్పరు, ఏఎన్ఎం, ఐసిడిఎస్ సూపర్వైజరు, సిడిపిఓ, ఆశా, ఎంపీహెచ్డబ్ల్యూ, డిపిఓ, అదర్స్ అంటే ఎంఎస్కే గారు కానీ పంచాయత్ సెక్రటరీ ఇట్లా వీళ్ళు ఎవరన్నా. తర్వాత దాని కింద వచ్చి బెనిఫిషరీస్ ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ మదరు, చిల్డ్రన్ ఉన్నారు. వాళ్ళ మీద టచ్ చేస్తే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం. ఎంతమంది పాల్గొన్నారు అనేది ఫిగర్ వేయాల. ఫిగర్ వేసిన తర్వాత నెక్స్ట్ నొక్కితే తర్వాత పేజ్ ఓపెన్ అవుతుంది. తర్వాత పేజ్ ఓపెన్ అయితే మనము తర్వాత పేజ్లో వ్యాక్సినేషను, సప్లిమెంట్స్, ఏఎన్సి చెకప్స్, గ్రోత్ మానిటరింగ్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఒక ఆప్షన్ తీసుకోవాలి. ఇప్పుడు వ్యాక్సినేషన్లో ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ మదరు, చిల్డ్రన్, అడాల్సెంట్ గర్ల్స్, డ్రాప్అవుట్స్ ఎవరన్నా అంటే. సప్లిమెంట్స్లో ఏమేమి ట్యాబ్లెట్లు, సిరప్లు, విటమిన్ ఏ కానీ, ఐఎఫ్ఏ ట్యాబ్లెట్లు కానీ, కాల్షియం ట్యాబ్లెట్లు అవన్నీ ఇచ్చింటే దాంట్లో ఫిగర్ వేసుకుంటూ రావాలి. ఆ బాక్సులన్నీ ఫిల్ చేయాలి. ఏమి ఇవ్వకపోతే 0 అయినా పెట్టాల్సిందే ఆడ, లేకపోతే సబ్మిట్ కాదనమాట. లాస్ట్లో అట్లా ఫిగర్ వేసుకుంటూ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏఎన్సి చెకప్స్, హెచ్బి టెస్ట్, బ్లడ్ చెకప్, ఏఎన్సి చెకప్లు అక్కడ కానీ మనము ఎవరన్నా చేయించుకుంటే హెచ్బి టెస్ట్ అవి ఫిగర్ వేస్తాం, లేకపోతే 0 పెడతాం. గ్రోత్ మానిటరింగ్ ఎవరెవరికి బరువులు తీసినాము అని. ప్రెగ్నెంట్ ఉమెన్, చిల్డ్రన్, అడాల్సెంట్ గర్ల్స్, డ్రాప్అవుట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకన్నమాట. వాళ్ళ ఫిగర్ వేయాల. తర్వాత కింద కౌన్సిలింగ్ సర్వీసెస్ ఎవరెవరు కౌన్సిలింగ్ ఇచ్చినాము అని, ఫుల్ ఇమ్యునైజేషన్ ఇవన్నీ ఫిలప్ చేయాలన్నమాట. కాలమ్స్ అన్నీ ఫిలప్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఆప్షన్ అనేది వస్తుంది. ఈ 22.8 వర్షన్లో ఇవన్నీ అప్డేట్ చేసినారు. ఈ కాలమ్స్ అన్నీ ఫిలప్ చేస్తేనే మనం నెక్స్ట్ ఆప్షన్కు వెళ్ళగలుగుతాం. లాస్ట్లో సబ్మిట్ అయ్యేది కానీ ఇవన్నీ ఫిలప్ చేసిన తర్వాతనే. ఏ కాలం వదిలేసిన బ్లాంక్గా మనకు నెక్స్ట్ ఆప్షన్ రాదన్నమాట. టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్, టీహెచ్ఆర్ ఎవరెవరికి ఇచ్చినామో ఆ ఫిగర్ వేస్తామన్నమాట. ఎంతమందికి ఇచ్చినాము. నాకు ప్రెగ్నెన్సీ లేరు కాబట్టి 0 పెట్టినా. మిగతా వాళ్ళు అడాల్సెంట్ గర్ల్స్ డ్రాప్అవుట్ స్కీమ్ కాబట్టి అక్కడ 0 పెట్టినా, మిగతాది ఫిగర్ వేసిన. ఇంకా లాస్ట్లో ప్రొసీడ్ మీద టచ్ చేస్తే మనకు కన్ఫర్మేషన్ అని ఒక హెచ్చరిక వస్తుంది. అన్నీ ఫిలప్ చేసినామా లేదా అక్కడ చూసుకోవచ్చు మనము. ఆ ఆప్షన్ ఉంది. చూసుకున్న తర్వాత ఏదన్నా మనం ఫిలప్ చేయకపోతే క్యాన్సిల్ కొట్టచ్చు. ఫిలప్ చేసింటే సబ్మిట్ కొడితే సబ్మిట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది.